ఓకే, d²y/dx² కావాలంటే ఇది. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఫార్ములాలో ట్రిగ్నోమెట్రీ నుంచి d/dx ఆఫ్ tan xi అంటే tan x అంటే d/dx ఆఫ్ tan x అంటే ఫార్ములా వచ్చేపటికి sec²x. ఓకే, సో మామూలుగా విత్ రెస్పెక్ట్ టు ఇది చేద్దాం, sec²xi. బట్ xi x సేమ్ కాదు, సో కాబట్టి మళ్ళీ dxi/dx వస్తుంది. ఓకే, సో d²y/dx² ఈజ్ ఈక్వల్ టు sec² ఇంటూ dxi/dx. సో మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ బై ds, d²y/dx² ఈజ్ ఈక్వల్ టు sec² dxi/ds divided by dx/ds. ఓకే, సో sec² ఇది. సో ఫ్రమ్ దాట్ ఏమవుతుంది, dxi/ds అంటే ఏంటమ్మా, 1/r. సో sec² ఇంటూ 1/r. ఇప్పుడు ఇదేమవుతుంది, ds/dx. ఇక్కడ మనకి వీటి నుంచి dx/ds అంటే ఏమొచ్చింది, cos xi. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు sec² ఇంటూ 1/r ఇంటూ 1/cos xi. సో 1/cos xi అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రీ నుంచి secant xi. సో sec² ఇంటూ 1/r ఇంటూ secant xi. సో sec² ఇంటూ secant⁻³ secant³ xi ఇంటూ 1/r ఈజ్ ఈక్వల్ టు d²y/dx². సో దీన్ని ఇంకొకలాగా ఎలా రాసుకోవచ్చు, secant² xi ఇంటూ π3/2 రాయొచ్చుగా. 3/2 లోపలికి అప్లై అయితే ఏముంది, 2 క్యాన్సిల్ అయ్యి secant³ అవుతుంది. అట్లా రాసి, ఓకేనా, dx². మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఏంటి అంటే secant² xi ఈజ్ ఈక్వల్ టు 1 + tan² xi. ఇది ఎలా వచ్చిందంటారేమో, tan²θ ఇది ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా. సో అది రాయండి, ఏమవుతుంది, 1 + tan² xi హోల్ పవర్ 3/2 ఇంటూ 1/r. xi ఏ స్మాల్ వాల్యూ, tan xi ఏ స్మాల్ వాల్యూ, దాన్ని ఇంకా స్క్వేర్ చేసామంటే ఇంకా స్మాల్ అవుతుంది, కాబట్టి అది నెగ్లెక్ట్ చేసేస్తాం. 0 చేసుకుంటే 1/r. 1 + 0 ఇంటూ 1/r 1/r అవుతుంది, y/dx². ఇక్కడ 1/r అంటే ఏంటమ్మా, m/ei. సో దీని నుంచి ఏమర్థమైంది, m ఈజ్ ఈక్వల్ టు ఈఐని తీసిరండి, ఈఐ ఇంటూ d²y/dx². ఓకేనా, m ఈజ్ ఈక్వల్ టు ఈఐ ఇంటూ d²y/dx². ఓకే, సో ఇది బెండింగ్ మూమెంట్ కావాలంటే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే అంటే dm/dx చేస్తే e/i ఇంటూ d³ dm/dx అంటే ఏంటి, షియర్ ఫోర్స్. ఎస్, మళ్ళీ దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేద్దాం, అంటే ds/dx ఈజ్ ఈక్వల్ టు ei ఇంటూ d⁴y/dx², dx⁴. ds/dx అంటే -w, రేట్ ఆఫ్ లోడింగ్. ఓకే, అర్థమైందమ్మా. అది ఈ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి, ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, బెండింగ్ మూమెంట్ అంటే ఈఐ ఇంటూ d²y/dx² అంటే బెండింగ్ మూమెంట్. అట్లాగే దాన్ని ఇంకోసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది షియర్ ఫోర్స్. దాన్ని ఇంకోసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది రేట్ ఆఫ్ లోడింగ్. ఓకేనమ్మా, అది ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటే షియర్ ఫోర్స్, డబ్ల్యూ అంటే రేట్ ఆఫ్ లోడింగ్. ఓకే, సో ఇప్పుడు ఒక క్యాంటిలివర్కి మొమెంట్కి సబ్జెక్ట్ అయినప్పుడు వచ్చే ఈక్వేషన్ చూద్దాం. క్యాంటిలివర్
ఒక క్యాంటిలివర్ బీమ్ ఉంది. ఆ క్యాంటిలివర్ బీమ్ ఇలా మూమెంట్కి సబ్జెక్ట్ అయింది. AB ఇలా మూమెంట్కి సబ్జెక్ట్ అయింది. ఇప్పుడు దీనిలో వచ్చే స్లోపు డిఫ్లెక్షన్ మనం కనుక్కోవాలి. స్లోప్ అంటే I అండ్ డెల్టా. ఓకేనమ్మా? I అంటే స్లోపు, డెల్టా అంటే డిఫ్లెక్షన్. ఈ రెండు మనం కనుక్కోమన్నాడు. అర్థమైందా? ఎక్కడ కనుక్కోమన్నాడు? ఎండ్లోనే కనుక్కోమన్నాడు. కాబట్టి IB అండ్ డెల్టా B అనుకున్నాం. ఓకేనా? సో మనకి బెండింగ్ ఈక్వేషన్ నుంచి తెలిసింది ఏంటి ఇప్పుడు దాకా? 1/r = m/EI. అదలా పక్కన ఉంచండి. ఇక్కడ స్లోప్ అంటే ఏంటమ్మా? ఇక్కడ స్లోప్ ఎలా వస్తుంది? మూమెంట్కి సబ్జెక్ట్ అయినప్పుడు స్లోప్ ఇలా వస్తుంది. ఇది IB. ఇక్కడ స్లోప్ 0. IA = 0. ఇప్పుడు ఇది ఎలా అయితే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి ఏమవుతుంది? ఈ లెంత్ L అవుతుంది. ఇది హారిజాంటల్తో చేసేది కాబట్టి ఇందులో వర్టికల్తో చేస్తుంది IB అనేది. ఓకేనా? సో ఇది అంత అవుతుంది. ఇదేమో రేడియస్ ఆఫ్ కర్వేచర్ R అవుతుంది. మీకు ఇది అర్థం కాలేదా? సో ఇదిగో బీమ్ ఇలా ఉందమ్మా, క్యాంటిలివర్ బీమ్ AB. ఓకే, ఇది ఇలా బెండ్ అయ్యింది. బెండ్ అయినప్పుడు దీనికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది? R అవుతుంది. ఓకేనా? సో ఇక్కడికి తీసుకుందాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? లెంత్ L అవుతుంది. ఇది AB', A', B' అవుతుంది. ఈ లెంత్ ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచరే కాబట్టి R అయ్యింది. ఇప్పుడు ఈ యాంగిల్ సబ్స్టిట్యూటెడ్ ఎంత? ఆర్క్ IB, అదే కదా స్లోపు. ఇప్పుడు ఇది O. ఇప్పుడు దీని నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ నుంచి రాయాలంటే ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ నుంచి రాయాలంటే ఇక్కడ L/2 దగ్గరే కట్ అయింది కాబట్టి LA ఇది అయింది కాబట్టి సర్కిల్ గీస్తే హోల్ సర్కిల్ గీసామనుకోండి. ఇప్పుడు ఇది మొత్తం LA అయింది కాబట్టి ఇది కూడా ఇంకో పక్కన L వస్తుంది. సో కాబట్టి ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ నుంచి రాస్తే ఏంటి? OA' ఇంటూ AA' = AB' ఇంటూ ఇది సంథింగ్ అలాగే అనుకుందాం. సర్కిల్ గీస్తే ముందు చేసినట్టే A' ఇంటూ C' అనుకుందాం. అప్పుడు ఇదెంత? OA' అంటే ఇది మొత్తం సర్కిల్ ఇదైతే 2R అయ్యిద్ది. 2R మైనస్ ఇది తీసేయాలి కదా డెల్టా. ఇది డిఫ్లెక్షన్ కదా, ఇది ఒకటే కదా. సో 2R మైనస్ డెల్టా ఇంటూ డెల్టా. A' అంటే డెల్టానేగా, డెల్టా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది LA, ఇది LA. సో ఏమవుతుంది? 2R డెల్టా మైనస్ డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L². ఇది స్మాల్ వాల్యూ కాబట్టి 0 నెగ్లెక్ట్ చేసేద్దాం. 2R డెల్టా ఈజ్ ఈక్వల్ టు L². డెల్టా ఈజ్ ఈక్వల్ టు L²/2R. డెల్టా ఈజ్ ఈక్వల్ టు L²/2R. 1/R అంటే ఏమొచ్చింది మనకి? m/EI. సో అదే సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? L²/2 ఇంటూ m/EI అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు mL²/2EI. ఎప్పుడు మూమెంట్ అనేది దీనికి ఇదైనప్పుడు. ఇప్పుడు ఈ యాంగిల్ నుంచి sin I ఏమవుతుంది? ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో sin I ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ L/, హైపోటెన్యూస్ R. 1/R అంటే m/EI. సో mL/EI. sin I స్మాల్ వాల్యూస్కి IBగా రాసుకోవచ్చు. సో I ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు mL/EI. అట్లాగే డిఫ్లెక్షన్ ఈజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు mL²/2EI. ఇది కూడా B దగ్గర. సో అట్ ద ఎండ్ డిఫ్లెక్షన్ విల్ బీ ఈక్వల్ టు mL²/2EI అండ్ స్లోప్ విల్ బీ ఈక్వల్ టు mL/EI. ఓకేనమ్మా? దేనికి? క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ ఎట్ ద ఎండ్, ఫ్రీ ఎండ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏంటి?
cantilever subjected to cantilever of length L carrying a point load at free end. ఓకే, అంటే ఎలా ఉంటుంది అది బీము? ఇలా ఉంటుంది, అవునా? క్యాంటిలివర్ ఏ, ఇది బి, దీని లెంత్ ఎంత? ఎల్. ఇక్కడ ఏంటి? ఎండ్లో డబ్ల్యూ అనే లోడ్ క్యారీ చేస్తుంది. ఇప్పుడు దీనికి మనం డిఫ్లెక్షన్స్ స్లోపు కనుక్కోవాలి. సో దీనికి మనం డిఫ్లెక్షన్స్ స్లోపు కనుక్కోవాలంటే ఇది ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది, అవునా? ఇది డెల్టా ఆర్ వైబి. ఓకే, సో ఇది చేసే యాంగిల్ ఐబి. ఇక్కడ ఐఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వైఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని? ఫిక్స్డ్ ఎండ్ దగ్గర స్లోపు డిఫ్లెక్షన్ రెండు జీరోలు అవుతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనకి తెలిసిన ఈక్వేషన్ ఏంటి? ఇప్పుడు మనకి ముందు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? బెండింగ్ మూమెంట్కి దానికి m ఈజ్ ఈక్వల్ టు ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఇది మనకు తెలిసిన ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ నుంచి ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, ఇక్కడ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయండి. మనం ఈ క్యాంటిలివర్ బీమ్కి డబ్ల్యూకి మూమెంట్ క్యాలిక్యులేట్ చేయండి. మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? ఎట్ ఎనీ సెక్షన్ ఎక్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేయండి. ఎట్ ఎనీ సెక్షన్ ఎక్స్ దగ్గర అంటే ఈ లెంత్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎట్ ఎనీ సెక్షన్ ఎక్స్ అంటే ఇలా తీసుకోవాలి. ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ షియర్ ఫోర్స్ వస్తుంది, ఇది బెండింగ్ మూమెంట్ ఎం వస్తుంది. అప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ ఇంటూ ఇది ఎంత? ఎల్ మైనస్ ఎక్స్. ఇది ఎక్స్ అయినప్పుడు ఇది ఎల్ మైనస్ ఎక్సే కదా అయ్యేది, ఎల్ మైనస్ ఎక్స్. అర్థమైందమ్మా? సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎం ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేయండి, అంటే మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్ ఈఐ ఇంటూ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? డివై బై డిఎక్స్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎల్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ కాన్స్టెంట్ C1, where C1 is the constant of integration. At A అంటే at A x is equal to 0, అవునా? at A x is equal to 0. x is equal to 0 ఈ ఈక్వేషన్లో ప్లేస్ చేయండి. x is equal to 0 అంటే ఇది కూడా 0. 0 is equal to ఇంకోటి డిఫ్లెక్షన్ స్లోప్ కూడా 0 కదా, కాబట్టి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదంతా 0 అయిపోయింది. అప్పుడు ఇదేమవుతుంది? ఈ రెండు టర్మ్స్ 0, C1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈఐ బై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎల్ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. సో ఇదనమాట. స్లోప్ కావాలంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ బై ఈఐ ఇంటూ ఎల్ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇది స్లోప్కి ఈక్వేషన్. ఓకేనమ్మా? ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? అప్పుడు మనకి డిఫ్లెక్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే ఈ డి బై డిఎక్స్ పోయి వైఏ మిగిలింది. వై ఈజ్ నథింగ్ బట్ డిఫ్లెక్షన్. ఓకే, సో లెట్ us deflect, integrate it. సో మనకున్న ఈక్వేషన్ ఏంటమ్మా? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ బై ఈఐ ఇంటూ ఎల్ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ బై ఈఐ ఇంటూ ఎల్ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 2 ఇంటూ 3 ప్లస్ C2 అనుకున్నాం. ఓకే, బౌండరీ కండిషన్స్. ఎట్
at A x is equal to 0, y is equal to 0. అప్పుడు y is equal to 0 పెట్టాము అని అంటే 0 is equal to x కూడా 0 అంటే ఈ మొత్తం టర్మ్స్ 0 అయిపోతాయి. 0 plus c2. సో దాని నుంచి c2 is equal to 0. సో అప్పుడు y is equal to minus w by ei into lx square by 2 minus x cube by 6. ఓకే, సో అదేందమ్మా, ఇది డిఫ్లెక్షన్ ఈక్వేషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఫర్ డిఫ్లెక్షన్. ఓకే, సో ఇప్పుడు మనకేంటి బి దగ్గర కనుక్కోమన్నాడు. ఎట్ ఫ్రీ ఎండ్ అంటే ఏంటి? ఫ్రీ ఎండ్ అంటే ఇక్కడ ఫ్రీ ఎండ్ అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్ అవుతుంది. ఇక్కడ నుంచి కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. సో అదే ఈక్వేషన్లో ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఎట్ ఫ్రీ ఎండ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వైబీ అవుతుంది. ఫ్రీ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ బి కాబట్టి వైబీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ బై ఈఐ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ బై 2 మైనస్ ఎల్ క్యూబ్ బై 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు minus w by ei into l cube by 2 minus l cube by 6. ఏమవుతుందమ్మా ఇది? minus w by ei into 3l cube minus l cube by 6 అంటే minus w by ei into 2l square by 6 which is nothing but minus WL cube by 3EI. ఓకే, ఇది YB అంటే ఇది డిఫ్లెక్షన్ ఎట్ ఫ్రీ ఎండ్. అదే స్లోప్ కావాలంటే ఎట్ x ఈజ్ ఈక్వల్ టు L dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ W by EI ఇంటూ L ఇంటూ L. ఈ ఈక్వేషన్లో x ఈజ్ ఈక్వల్ టు L సబ్స్టిట్యూట్ చేయండి అంతే. L into minus L square by 2 which is equal to minus W by EI into L square minus L square by 2 is equal to minus W L square by 2 minus L square by 2 అంటే L square by 2 వస్తుంది. dy by dx అంటే I అంతేగా స్లోప్. సో ఐబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 2EI. ఓకేనమ్మా, ఒక క్యాంటిలివర్కి స్లోప్ కావాలంటే ఇది ఫార్ములా, డిఫ్లెక్షన్ కావాలంటే ఇది. మైనస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇండికేట్స్ ద డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ అండ్ డౌన్వర్డ్ స్లోప్. ఓకే, మైనస్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ డౌన్వర్డ్ డిఫ్లెక్షన్. ఓకే, అది. This is the slope and deflection for cantilevers carrying a point load at free end. Okay.